ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని హానర్ హోమ్స్లో అత్యాచారం జరిగింది. గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో భవన నిర్మాణ కార్మికులకు వచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి జీవనం సాగిస్తున్నటువంటి మనోజ్ జ్యోతి, అతనితో పాటుగా అబ్దుల్ మోహిద్ అనే వ్యక్తులు తాగిన మత్తులో ఒకరిపై ఒకరు దూషించుకుంటూ కూడా బలమైన గాయాలయ్యే విధంగా కూడా కొట్టుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు పోలీసులకు సంప్రదించగా పోలీసులు అక్కడికి వచ్చిన వ్యక్తులను తీసుకొని ఇద్దరి మధ్యన గాయాలు కావడంతో బలమైన గాయాలైనటువంటి మనోజ్ జ్యోతిని కూడా గాంధీ హాస్పిటల్కు పంపించి కూడా అక్కడ చికిత్స పొందుతున్నాడు. దాంతో పాటుగా అబ్దుల్ మోహిద్ అనే వ్యక్తి దాడికి గల కారణాలు తెలుసుకొని కూడా అతనిపైన హత్యాయత్న కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరించే పనులున్నారు కూకట్పల్లి పోలీసులు. ఒక వార్త చూసుకున్నట్లయితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జింక మాంసం కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్లో మొహమ్మద్ ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా జింక వ్యాపారం చేస్తూ స్థానికులకు జింక మాంసాన్ని అమ్ముతున్నట్టుగా కూడా చెప్పారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 800 కేజీ ప్రకారం మాంసం అమ్ముతున్నటువంటి ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అమ్ముతుంటానని స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఓటీ పోలీసులకు సమాచారంగా ఎస్ఓటీ పోలీసులు దాంతోపాటుగా అత్తాపూర్ పోలీసులు ఇద్దరు కూడా అతనిపైన నిఘా పెట్టడంతో పెబ్బేర్ నుంచి తీసుకువచ్చేసి 1 కేజీ 800 ప్రకారం అమ్ముతున్నటువంటి ఇర్ఫానుద్దీన్ని అతని వద్ద నుంచి జింక మాంసం తీసుకొని కూడా అతన్ని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఇలాంటి వ్యాపారం చేస్తున్నటువంటి ఇర్ఫానుద్దీన్ని వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి కూడా పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు.